చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం, కార్యకర్తల యొక్క ఆశీస్సులతో, పార్టీ ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీకి వచ్చానే తప్ప నన్ను అడ్డుకునేటువంటి శక్తి, ధైర్యము ఈరోజు రేవంత్ రెడ్డికి లేదని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అకారణంగా, అన్యాయంగా బెదిరించేటువంటి రాజకీయాలు పాల్పడుతూ ఉన్నాడు. ఒక వీధి రౌడీలాగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాను. అభివృద్ధిని అంటుకుంటున్నాడు. అబద్ధాలు, మాటలతో ఈరోజు బట్టగాల్చి ముఖం మీద వేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 420 సబ్ గ్యారంటీసు అమలు చేయకుండా ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం, నాకు తెలంగాణలో ఎదురు లేదు, నేనే ఉండాలి, ఆయన బాజాబ్తా చెప్పుకుంటాడు. నేను ఇంకో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని. ఈ రకంగా ఆయన ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో వైఫల్యం చెందాడో